వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. కొన్ని ఛానల్ భద్రతా కారణాల దృష్ట్యా స్టోరీలోని వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు వాడటం లేదు. దయచేసి గమనించగలరు. అలాగే ఈ రోజుల్లో కూడా పెళ్లి చేసుకోటానికి కులం ఖచ్చితంగా చూడాలా? మీ అభిప్రాయమేంటో ఇప్పుడే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంత ముఖ్యమైన విషయమో ప్రత్యేకంగా వివరించి చెప్పుకోవాల్సిన పనిలేదు. పెళ్లి కోసమే లైఫ్లో సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి, లేదా గవర్నమెంట్ జాబ్ అయినా అయి ఉండాలి, ఆస్తి అంతస్తు అన్నిటికీ మించి మంచి అందగత్తె అని అనుకుంటుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో పెళ్లి అనే మాటకొచ్చేసరికి కులం అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంది. అంతేకాదు, పెళ్లి అనగానే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అయితే కొన్ని కులాల వారికి ప్రస్తుత జనరేషన్లో అమ్మాయిలు దొరకడమే గగనమైపోతుంది. అందుకే అలాంటి వాళ్ల కోసమే అనేక రకాల మ్యాట్రిమోనీ కంపెనీలు ఏడాదికొకటి చొప్పున గాలికొకటి పుట్టుకొస్తున్నాయి. అయితే అలా ఓ మ్యాట్రిమోనీ సహాయంతో పెళ్లి కుదుర్చుకున్న ఓ బడా వ్యాపారవేత్త కొడుక్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని షాక్ తగిలింది. అది కూడా పెళ్లై ఫస్ట్ నైట్ రోజు పడక గదిలో. అయితే 40 ఏళ్లు దాటినా తనకు తన కులం అమ్మాయే కావాలని ఓ బడా బిజినెస్ మ్యాన్ కొడుకు పట్టుబట్టుకొని కూర్చున్నాడు. కచ్చేస్తే 43 అనేక సంబంధాలు వెతగ్గా ఓ మ్యాట్రిమోనీ ద్వారా చివరకు తమ కులంలోనే ఓ అందమైన అమ్మాయితో పెళ్లి కుదిరింది. అంగరంగ వైభవంగా వధువు కుటుంబానికి పెళ్లి జరిగింది. కాని శోభనం రోజు గదికి వెళ్లిన వరుడికి అనుమానం వచ్చి వధువుని ఆమె ఆధార్ కార్డు చూపించాలని అడిగాడు. అంతే, ఆ వధువు ఇచ్చిన షాక్ దెబ్బకి వరుడు గుండె జారిపోయింది. అసలు ఆ ఆధార్ కార్డులో ఏముంది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూశాక మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛత్తీస్గఢ్లోని శనిచారి బజారుకు చెందిన ఓ బడా వ్యాపారవేత్త అమితో జైన్కు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారిది జైన కుటుంబం. తన 5 కూతుర్లను, తమ మతం, సొంత అబ్బాయిలను వెతికి వారికి పెళ్లి చేసేసరికి కుమారుడి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. 5 కూతుర్ల పెళ్లిళ్లు అయ్యేసరికి కొడుకు అద్యుత్కు 43 సంవత్సరాలు నిండాయి. కొడుకు కోసం తండ్రి ఎన్నో సంబంధాలు చూశాడు. కాని తన జైన మతం, సొంత శాఖకు చెందిన యువతితో మాత్రమే పెళ్లి చేయాలనుకున్నాడు. కాని ఎక్కడా తనకు నచ్చిన సంబంధాలు దొరకలేదు. తన మతానికి చెందిన అమ్మాయి దొరికిందిలే అని ఆనందపడే లోపే తన కులానికి చెందినవారు కాదని తెలియటంతో ఎన్నోసార్లు పెళ్లి పెటాకులైంది. ఈ క్రమంలోనే గుజరాత్లోని సూరత్కు చెందిన మహావీర్ జైన్ అనే ఓ మధ్యవర్తి ఆ బడా వ్యాపారవేత్త అమితవ్ బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అమితవ్ కుమారుడి పెళ్లి గురించి తెలుసుకున్న మహావీర్ ఓ రోజు అమితవ్ను కలిశాడు. సార్, అబ్బాయి కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను, ఏమైంది అని అడిగాడు. సంబంధాలు చూస్తున్నాను మహావీర్, కాని మన మతం, కులానికి చెందినవాళ్లు దొరకటం కష్టమైపోయింది అని అమితవ్ సమాధానం చెప్పాడు. మనవాళ్లకు సంబంధించిన ఓ మ్యారేజ్ మ్యాట్రిమోనీ నాకు తెలుసు సార్. దేశవ్యాప్తంగా ఉన్న జైన్ అమ్మాయిల ప్రొఫైల్స్ వారి దగ్గర ఉన్నాయి. కొన్ని 100 మంది జైనులకు వాళ్లు పెళ్లి సంబంధాలు కుదిర్చారు. మీరు వారిని కలిస్తే మీ అబ్బాయి పెళ్లి అయిపోతుంది. ఓసారి ఆలోచించండి అని మహావీర్ చెప్పాడు. మహావీర్ మాటలు విన్న అమితవ్కు కొత్త ఆశలు చిగురించాయి. ఎవరు వారు అని అడిగాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మన మతం, మన శాఖకే చెందిన సరళ వివాహ పరిచయ వేదిక నడుపుతోంది. ఆమెకు దేశవ్యాప్తంగా ఎన్నో జైన కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి. మీ గురించి చెప్పగానే గొప్ప కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చి మీకు చూపించమని చెప్పింది అని మహావీర్ అమితవ్కు చెప్పాడు. ఏది, ఓసారి అమ్మాయి ఫోటో చూపించు అని అమితవ్ అడిగాడు. దీంతో ఇండోర్కు చెందిన పూజా జైన్ అనే యువతి ప్రొఫైల్ను అమితవ్కు మహావీర్ చూపించాడు. అయి బాగా నచ్చింది. వెంటనే ఈ ప్రొఫైల్ను కొడుకు అద్యుత్, భార్య, ఇతర కుటుంబ సభ్యులకు చూపించారు. అందరికీ ఆ అమ్మాయి నచ్చటంతో అమితవ్ తన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికూతుర్ని చూసేందుకు ఇండోర్ వెళ్లాడు. అమితవ్ కుటుంబం ఇండోర్ చేరుకోగానే సరళను మహావీర్ పరిచయం చేశాడు. సరళ వారిని ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకుంది. తర్వాత సరళ మొహమాట పడుతూనే, సార్, మీకు తెలిసే ఉంటుంది, మన కమ్యూనిటీలో పెళ్లిళ్లు కుదర్చటమంటే కాస్త కష్టమైన పని. ఈ పెళ్లి సెట్ చేయటానికి కాస్త ఖర్చవుతుంది అని చెప్పింది. అమ్మో, మొహమాటమేమీ పడొద్దు. మీరు అందరి దగ్గర ఎంత ఫీజు తీసుకుంటారో మేము అంతే ఇస్తాం. అన్నీ సక్రమంగా జరిగితే ఓ రూపాయి ఎక్కువే తీసుకో అని అమితవ్ చెప్పాడు. దీంతో ఫార్మాలిటీస్ ప్రకారం పూజా జైన్ కుటుంబాన్ని పరిచయం చేస్తున్నందుకు గాను అమితవ్ జైన్ నుంచి సరళ 1,50,000 రూపాయలు వసూలు చేసింది. తర్వాత పూజ ఇంటికి తీసుకెళ్లి అమ్మాయి కుటుంబ సభ్యులను పరిచయం చేసింది. పూజకు ఒక తమ్ముడు కూడా ఉన్నట్టు ఓ బాలుడిని చూపించింది. వారిది జైన కుటుంబమని, మీ శాఖకు చెందినవారేనని అమితవ్కు వివరించింది.
అమ్మాయి చూడచక్కగా ఉండటంతో అమితో ఫ్యామిలీ ముచ్చటపడింది. అద్యుత్కు కూడా పూజ నచ్చటంతో పెళ్లి నిశ్చయం చేసుకుందామని అమితో కుటుంబం ఫిక్స్ అయింది. వాళ్ల సంప్రదాయం ప్రకారం ఒక్కసారి సంబంధం కుదిరిన తర్వాత పెళ్లయ్యే వరకు వధువు వరుడు మాట్లాడుకోకూడదు. ఏప్రిల్ 9న పెళ్లి తారీఖు ఫిక్స్ చేయటానికి ఇతర లాంఛనాలకు సంబంధించిన యువతి తరపు కుటుంబ సభ్యులతో అమితవ్ జైన్ ఫ్యామిలీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పెళ్లికి 16 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని వరుడు కుటుంబమే భరించాలని పూజా కుటుంబం చెప్పింది. పెళ్లికి ముందే ఆ డబ్బు తమ చేతిలో పెట్టాలని కోరింది. దీంతో సరళ సమక్షంలోనే అమితవ్ 5,50,000 రూపాయలను యువతి కుటుంబానికి అందజేశాడు. ఏప్రిల్ 23న వధూవరులకు నిశ్చితార్థం జరగగా అదే రోజున యువతి కుటుంబానికి అమితవ్ మరో 3 లక్షల రూపాయలు ఇచ్చాడు. మే 3వ తేదీన ఇండోర్లోని ఓ ప్రముఖ హోటల్లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి మండపంలోనే వధువు కుటుంబానికి అమితవ్ 8,90,000 ముట్టజెప్పాడు. ఇలా కొడుకు పెళ్లి కోసం పూజా కుటుంబానికి మొత్తం 17,40,000 చెల్లించాడు. మొత్తానికి అద్యుత్కు 43 సంవత్సరాల వయసులో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. శోభనం రాత్రి రానే వచ్చింది. శోభనం కోసం అద్యుత్, పూజా కలిసి గదిలోకి వెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకోసాగారు. అయితే అద్యుత్కు ఎందుకు అనుమానం వచ్చిందో తెలీదు కానీ పూజాను ఆధార్ కార్డు చూపించమని అడిగాడు. ఆధార్ కార్డా? ఇప్పుడెందుకు? అంటూ పూజ తడబడింది. లేదు, ఇప్పుడే చూపించు అని అద్యుత్ బలవంతం పెట్టగా రేపు చూపిస్తానంటూ దగ్గరకొచ్చి ఏమార్చే ప్రయత్నం చేసింది. కాని అద్యుత్ బలవంతం చేయటంతో అయినా ఇప్పుడు పెళ్ళైపోయింది, నిజం తెలిసినా ఏమైతుంది, సర్దుకుంటాన్లే అనుకుని వధువు తన ఆధార్ కార్డు చూపించింది. ఆధార్ కార్డులో పూజా జైనుకు బదులు వేరే పేరు, వేరే ఇంటి పేరు ఉండటంతో అద్యుత్ తలపట్టుకున్నాడు. ఘోరంగా మోసపోయానని అర్థం చేసుకున్నాడు. వెంటనే శోభనం గది నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. కొడుకుతో పాటు తల్లిదండ్రులు కూడా షాకయ్యారు. వెంటనే అమితవ్ పోలీసులకు సమాచారం అందించటంతో వారు అక్కడికి వచ్చారు. వధువును తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తమది జైన కుటుంబం కాదని చెప్పేసింది. దీంతో అద్యుత్ తన పెళ్లిని పెటాకులు చేసుకున్నాడు. మధ్యవర్తి మహావీర్, వివాహ పరిచయ వేదిక నిర్వాహకురాలు సరళ, పూజాతో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాబట్టి గుడ్డిగా మ్యాట్రిమోనీలను, మధ్యవర్తులను నమ్ముకొని మోసపోయే ముందు పూర్తి సమాచారం తెలుసుకొని ముందడుగు వేయాలి. ఇంతకుముందు కూడా ఇలాంటి అనేక విషయాలు జరిగాయి. అయినా ఈ రోజుల్లో కూడా పెళ్లి కులం అవసరమా? మీ అభిప్రాయమేంటి? ఇంత కమ్యూనిటీ ఫీలింగ్ ఉన్న అద్యుత్ మళ్లీ పెళ్లి చేసుకుంటే మంచిదా? లేదా మోసం చేసిన పూజానే ఏలుకుంటే సరిపోతుందా? అద్యుత్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.